Hello friends. Today's our topic is M-derived filters in Triple E. సో ఎలక్ట్రానిక్స్ పరంగా వస్తే M-derived ఫిల్టర్స్ యూనిట్ 5లో మనకి కొత్తగా టాపిక్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ M-derived ఫిల్టర్స్ అంటే ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో M-derived ఫిల్టర్స్ అంటే ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ది డిసడ్వాంటేజ్. ఏ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి M-derived ఫిల్టర్స్ని అనేది యూజ్ చేశారంటే ప్రోటోటైప్ ఫిల్టర్ సెక్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి M-derived ఫిల్టర్స్ అనేది యూజ్ చేశారు. బై కనెక్టింగ్ 2 or more prototype sections ఆఫ్ సేమ్ టైప్. సో సేమ్ టైప్ ప్రోటోటైప్ సెక్షన్స్ అనేది మనం కనెక్ట్ చేస్తే ఏదర్ టీ టైప్ ఆర్ పై టైప్. సో మనం ఇక్కడ సెక్షన్స్ అనేవి కనెక్ట్ చేసినప్పుడు టీ టైప్ అనే ఉండాలి, పై టైప్ అనే ఉండాలి. సో మనం ఇంపిడెన్స్ అనేది టీతో అయినా తీసుకోవచ్చు, పైట అయినా తీసుకోవచ్చు. ఇన్ కేస్కేడ్ అంటే కేస్కేడ్ అంటే ఏంటి, ఇది డిలీటెడ్ ఆర్ అప్డేటెడ్. మనం తీసుకున్న టైప్ని డిలీట్ చేయొచ్చు లేదా అప్డేట్ చేయొచ్చు. అప్డేట్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, డిలీట్ చేస్తే మనకి ఎటువంటి వాల్యూ అనేది రాదు కదా. సో అలాగా ఇన్ సచ్ ఆల్ టైప్ కనెక్షన్ అంటే ఇప్పుడు మన అన్ని టైప్స్లో కనుక చూస్తే టీ టైప్ కనెక్షన్లో కనుక మనం చూస్తే ఏముంటుంది, ఎటర్నేషన్ టు ది ఫ్రీక్వెన్సీస్ ఇన్ పాస్ బ్యాండ్ రిమైన్స్ 0. సో ఎటర్నేషన్ అంటే ఏంటి, వాల్యూ ఫర్ సంథింగ్. అంటే ఏదన్నా మనం వాల్యూ అనేది పాస్ బ్యాండ్ కానీ టీ సెక్షన్ టైప్లో కానీ ఏ కనెక్షన్లో కానీ టైప్లో వాల్యూ అనేది ఎలా ఉంటుంది, ఎంతో కొంత సమ్ వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూ అనేది ఎలా వస్తుంది, టు ది ఫ్రీక్వెన్సీస్. ఆ ఫ్రీక్వెన్సీస్ని బట్టి మనకు వాల్యూ అనేది వస్తుంది ఇన్ పాస్ బ్యాండ్. అంటే ఆ వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది, మనకి పాస్ బ్యాండ్లో వస్తుంది. రిమైన్స్ 0. దాని వాల్యూ అంటే అంటున్నాడు 0 ఐడియల్లీ. మనం అనుకుంటున్నాం ఏంటి, ఇనిషియల్లీ కానీ ఫైనల్లీ కానీ. ఇప్పుడు మనం ఇనిషియల్లీ ఫస్ట్ తీసుకుంటాం, వాల్యూ ఎంత ఉంటుందని తీసుకుంటున్నాం, 0 ఉంటుందని తీసుకుంటాం. బట్ అటర్నేషన్ టు ది ఫ్రీక్వెన్సీస్ ఇన్ ఎంటైర్ అటర్నేషన్ అంటే ఏంటి, మా ఫ్రీక్వెన్సీ యొక్క వాల్యూ అనేది ఎంత ఉంటుంది అంటున్నాడు, ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్కి ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంతకి ఇంక్రీజ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసే దానికి మనం ఏం తీసుకుంటున్నాం చూడండి, 2 సెక్షన్స్ ఆఫ్ సేమ్ టైప్ ఆర్ అప్డేటెడ్. ఇప్పుడు 2 సెక్షన్స్ అనేవి మనం సేమ్ టైప్ అంటే టీ టైప్ అనేది తీసుకున్నాం, 2 టైప్స్. సో ఆ టైప్లో మన ఆ వాల్యూస్ అనేవి అప్డేట్ చేస్తే ది వాల్యూ ఇన్ ది వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ అనేది కాదు, అటెన్యూషన్ అనేది యూజ్ చేయకుండా నేను వాల్యూ అనేది యూజ్ చేశాను. సో అటెన్యూషన్ ఇన్ ది అటెన్యూషన్ ఆఫ్ దట్ బ్యాండ్ ఈజ్ డబల్. అంటే మనం దాని యొక్క అటెన్యూషన్ బ్యాండ్ అనేది ఎంత ఉంటుందంట, మనకి డెరైవ్ చేసే కొద్ది ఆ వాల్యూ అనేది డబల్ అవుతుంది. ఎంత డబల్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. మచ్ షార్పర్ కట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది కలిగి ఉంటుంది. దెన్ దట్ అప్టైన్ బై యూజింగ్ ఓన్లీ సింగిల్ సెక్షన్. సో ఇదంతా ఎప్పుడు అప్లై అవుతుందంటే సింగిల్ సెక్షన్ అనేది మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే ఇది అనేది ఉంటుంది. బట్ డ్యూ టు ది రెసిస్టెన్స్ ఇన్ ది కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ అప్డేటెడ్ కనెక్షన్ ది వాల్యూ ఇన్ పాస్ బ్యాండ్ స్లైట్లీ ఇంక్రీజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ 0. సో ఏంటి, మనం 0 తీసుకున్నాం, 0 తీసుకున్నప్పుడు వాల్యూ అనేది ఏమవ్వాలి, ఇంక్రీజ్ అవ్వాలి. ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు ఇక్కడ. సో M-derived ఫిల్టర్స్ అనేది ఎందుకు యూజ్ చేసాం అర్థమైంది కదా ఈ పాయింట్లో, కానీ ఇది నెసెసరీ. సో ఇది ఏంటంటే మనకి అంతగా తెలుసుకోవాలంటే ఎందుకు యూజ్ చేసాం ఏంటి అనేది M-derived ఫిల్టర్స్ అనేది తెలుసుకోవడానికి మాత్రమే ఇది ఈ పార్ట్ అనేది. తర్వాత మనం డెరివేషన్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందని చూద్దాం ఫ్రెండ్స్. సో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. సో అటెన్యూషన్ బ్యాండ్ అనేది 0 నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాం, సమ్ వాల్యూ దగ్గరికి ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాం. సో ఇక్కడ 0 నుంచి ఎఫ్సి అంటే కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఎక్కడికి వెళ్తుంది, కర్వ్ అనేది పైకి వెళ్తుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ స్టాప్ బ్యాండ్ ఆర్ పాస్ బ్యాండ్, ఈ స్టాప్ బ్యాండ్ ఆర్ పాస్ బ్యాండ్ అనేది దేన్ని కట్ చేస్తుంది, ఈ ఇంక్రీజ్ అయ్యే ఫ్రీక్వెన్సీని కట్ చేస్తుంది. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ అనేది మనకి రెడ్యూసెస్ ఇంక్రీజెస్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో తర్వాత టు ఫుల్ఫిల్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ డిస్కస్డ్ అబోవ్ ఇట్ ఈస్ నెసరీ. సో ఇందాక చెప్పాను కదా, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటి, నెసరీ టు డిజైన్ ఏ న్యూ సెక్షన్. సో న్యూ సెక్షన్ చేయడానికి అవన్నీ మనకి కావాల్సిన పార్ట్ అనేది. సో సేమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ యాజ్ దట్ ఆఫ్ ది ప్రోటోటైప్ సెక్షన్. సో కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఎలా ఉండాలి, ప్రతి సెక్షన్కి సేమ్గా ఉండాలి. బట్ డిఫరెంట్ వాల్యూ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ది అటెన్యూషన్ బ్యాండ్. సో క్యారెక్టరిస్టిక్స్ అనేవి వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అంట. సో మనం తీసుకున్న అటెన్యూషన్ అంటే ఏంటి,
మనకు వచ్చే వాల్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఆల్సో ది మెయింటైన్స్ సేమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అది మళ్ళీ మెయింటైన్ చేస్తుంది. ఏం మెయింటైన్ చేస్తుంది? సేమ్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మెయింటైన్ చేస్తుంది. బోత్ సెక్షన్స్ మస్ట్ హ్యావ్ సేమ్ ఇంపిడెన్స్ Z0. సో ఇంపిడెన్స్ అనేది ఎలా ఉంటుందంట? సేమ్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు డిరైవ్ ఏ న్యూ సెక్షన్. మనకి ఏంటంటే ఆ సెక్షన్ అనేది డిరైవ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది ఫ్రమ్ ఏ ప్రోటోటైప్ కాన్స్టెంట్ కే సెక్షన్. మనం ప్రోటోటైప్ని కనుక ఎలా తీసుకోవాలి? కాన్స్టెంట్గా తీసుకుంటే మనకు అనేది ఆ వాల్యూ అనేది పర్టికులర్గా వస్తుంది. దస్ ది న్యూ సెక్షన్ డిరైవ్డ్ ఫిల్టర్ తీసుకోవాలి ఎం డిరైవ్డ్ ఫిల్టర్ ఆర్ సెక్షన్. సో ఈ న్యూ సెక్షన్ని డిరైవ్ చేసే ఫిల్టర్నే మనం ఎం డిరైవ్డ్ ఫిల్టర్ అనేది అంటాం. ఈ పాయింట్ అనేది మెయిన్ ఫ్రెండ్స్. మన ఎగ్జామ్లో రాసినా కానీ ఈ పాయింట్ అనేది మెయిన్గా రాయాలి ఫస్ట్. తర్వాత డెరివేషన్ అనేది ఎలా ఉంటుంది? సో డెరివేషన్లో మనం కన్సిడర్ ఏ జనరల్ టీ సెక్షన్ ఆర్ పై సెక్షన్. పై సెక్షన్ కానీ టీ సెక్షన్ కానీ తీసుకుంటే అండ్ ఏ న్యూ సెక్షన్ డెరైవ్డ్ ఫ్రమ్ ఇట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ బి. సో ఆ ఫిగర్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేశాను. అది ఎలా ఇంపిడెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ సేమ్ తీసుకోమన్నాడు ఇంపిడెన్సెస్ అనేవి. సో సేమ్ ఇంపిడెన్స్ అనేది ఎలా తీసుకుంటాం ఏంటి అనేది ఇక్కడ మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ టీ సెక్షన్లో మనం తీసుకుంటున్నాం ఏంటి? Z1/Z2 ఇంపిడెన్స్ అనేది తీసుకున్నాం. Z1/Z2 సిరీస్ కనెక్షన్లో Z1/Z2 అనేది తీసుకున్నాం. ఇది కూడా సిరీస్ కనెక్షన్లోనే ఉంది కదా, దాన్ని కూడా Z2 అనేది తీసుకున్నాం. సో అలాగే మనం ఎం సెక్షన్ డిరైవ్ చేయాలి. ఎం సెక్షన్ అంటే ఏంటి? కొత్తది. సో కొత్త అంటే ఇంకో టైప్ తీసుకోవాలి. ఇంకో టైప్ ఎలా తీసుకుంటున్నాం? MZ1/2 MZ2/2 అండ్ ఇంపిడెన్స్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎంతగా చేంజ్ అవుతుందని చెప్తున్నాం? Z2 అనేది చేంజ్ అవుతుంది. సో ఈ Z2 వాల్యూ కనుక్కోవడమే మనకి ఇక్కడ ఎం డిరైవ్డ్ సెక్షన్ అంటే. సో అది ఎలా డిరైవ్ చేస్తామనేది చూడండి ఫ్రెండ్స్. సో ఇన్ దిస్ ఎం డిరైవ్డ్ ఫంక్షన్ ది సిరీస్ ఇంపిడెన్స్ ఆఫ్ ది సేమ్ టైప్. సో ఇంపిడెన్స్ అనేది సేమ్ ఉందని ఇక్కడే చెప్పేసుకున్నాం. బట్ హ్యావింగ్ ది డిఫరెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఈస్ MZ1/MZ2. సో వేర్ ఎం ఈజ్ ఏ కాన్స్టెంట్. ఎం అనేది కాన్స్టెంట్గా తీసుకొని ఇక్కడ డిరైవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమంటున్నాడు? కే కాన్స్టెంట్ అనేది తీసుకోమన్నాడు ప్రోటోటైప్లో. న్యూ సెక్షన్లో మనం ఏం తీసుకున్నాం? ఎం కాన్స్టెంట్ అని తీసుకున్నాం. మనకి కావాల్సింది ఎం డిరైవ్డ్ ఫంక్షన్ కాబట్టి మనం ఎం కాన్స్టెంట్ అని తీసుకున్నాం. సో తర్వాత ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. నౌ Z2 ఆఫ్ టీ సెక్షన్ విల్ చేంజ్. సో Z2 అనేది టీ సెక్షన్లో ఉన్న Z2 అనేది ఎలా చేంజ్ అవుతుందంట? Z2-గా చేంజ్ అవుతుంది. సచ్ దట్ ది వాల్యూ ఆఫ్ Z2 ఆర్ బోత్ సెక్షన్స్ ఈజ్ సేమ్. సో ఇంపిడెన్స్ అనేది సేమ్గా ఉంటుందని ఇందాల చెప్పాం. ఫర్ టీ సెక్షన్ ది ఇంపిడెన్స్ ఈజ్ గివెన్ బై Z0t. సో Z0t అనేది ఇంపిడెన్స్ అనేది ఎంత ఉంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ Z1/Z2 హోల్ స్క్వేర్ ప్లస్ Z1Z2. సో ఇది అనేది కాన్స్టెంట్ ఫార్ములా అనేది కాదు. సో ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఇంపిడెన్స్ ఎంత? Z1/Z2 ఇంపిడెన్స్ సేమ్ ఇంపిడెన్స్ అనేది తీసుకున్నాం కదా. ఇంపిడెన్స్ ప్లస్ ఇంపిడెన్స్ హోల్ స్క్వేర్ ప్లస్ Z1Z2. Z1Z2 అంటే ఏంటి? Z1కి మరియు Z2కి మధ్య కదా మనం ఇంపిడెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. టోటల్ ఇంపిడెన్స్ బై 2 వేస్తాం. టోటల్ ఇంపిడెన్స్ బై 2 వేస్తే ఏమొస్తుంది? Z1/Z2 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఇంపిడెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే ఎం డిరైవ్డ్ సెక్షన్లో కూడా ఇంపిడెన్స్. సో ఎం డిరైవ్డ్ సెక్షన్లో మనం ఏం తీసుకున్నాం? MZ1/2 ప్లస్ MZ2/2. సో Z1Z2 అనేది కనుక మనం ఒక వాల్యూగా తీసుకుంటే ఈక్వల్ అని తీసుకుంటే ఇక్కడ Z1 కూడా వస్తుంది కదా సేమ్ ఇంపిడెన్స్ ప్రకారం. అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఇంపిడెన్స్ అంటే 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? MZ1Z2 అవుతుంది. మరియు దీనికి హోల్ స్క్వేర్ అనేది వేయాలి MZ1/2. నెక్స్ట్ ఈ విధంగా ఈ ఫార్ములా అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో అలాగే ఈ రెండు ఈక్వేషన్లు ఈక్వల్ చేస్తుంది. ఎందుకు? సేమ్ ఇంపిడెన్స్ కావాలి కాబట్టి మనకి ఏంటది? మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటి? సేమ్ ఇంపిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో మనం డిరైవ్ చేసేటప్పుడు ఇంపిడెన్స్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఇంపిడెన్స్ చేంజ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి చూడండి. సో ఈ 2 ఈక్వేషన్ ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ Z1/4 ప్లస్ Z1Z2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M²/Z1² M²Z1²/4 ప్లస్ MZ1Z2-. సో Z2- అనేది ఎంత వస్తుంది? ఇంపిడెన్స్ అనేది వస్తుంది ఇక్కడ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది?
z1 square by 4 plus z1 z2 equal to m square z1 square by 4 plus m z1 z2. సో ఇంపిడెన్స్ అనేది మనకి సిరీస్ కనెక్షన్లో ఏం తీసుకున్నాం, ఒకదానికేమో Z2 తీసుకున్నాం, ఒకదానికేమో Z2 డాష్ తీసుకున్నాం. సో ఆ Z2 డాష్నే మనం ఇక్కడ డిరైవ్ చేస్తున్నాం. సో mz1 z2 డాష్ ఈక్వల్ టు z1 స్క్వేర్ బై మైనస్ m స్క్వేర్ z1 స్క్వేర్ బై 4 ప్లస్ z1 z2 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకొని Z2 డాష్ కదా మనం కనుక్కోవాల్సింది ఫైనల్గా. Z2 డాష్ అంటే ఏంటి, m డిరైవ్డ్ ఫంక్షన్ యొక్క ఇంపిడెన్స్ ఆర్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మనం కనుక్కుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, mz1 z2 డాష్ ఈక్వల్ టు, సో ఇక్కడ కామన్ తీసాం. ఏం కామన్ తీసాం, z1 స్క్వేర్ బై 4 అనేది కామన్ తీస్తే 1 మైనస్ m స్క్వేర్ ప్లస్ z1 z2 వస్తుంది. ఇక్కడ ఏంటి, mz1 అనేది మనకు నెసరీ, అసలు మనకి అవసరం లేదు. అది ఫైనల్గా మనకు కనుక్కోవాల్సింది ఏంటి, Z2 డాష్. ఇదే కదా టోటల్ ఇంపిడెన్స్ ఆర్ టోటల్ ఈ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వకూడదు కదా ఈ ట్రిట్లో, కాబట్టి మనం అది తీసుకున్నాం. సో అలా తీసుకుంటే ఏమవుతుంది, Z2 డాష్ ఈక్వల్ టు 1 మైనస్ m స్క్వేర్ బై 4m ఇంటూ Z1. సో m మైనస్ m స్క్వేర్ బై 4m ఇంటూ Z1 ప్లస్ Z2 బై m1. సో Z2 బై m అనేది వస్తుంది ఫైనల్గా ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ఈజ్ క్లియర్ దట్ షట్ ఆర్మ్ m డిరైవ్డ్ సెక్షన్ ఈజ్ ఇన్ ఏ సిరీస్ కనెక్షన్. ఏమంటున్నాడు, అది సిరీస్ కనెక్షన్లో ఉంది. మరి వాల్యూస్ అనేది ఏం ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇంపిడెన్సెస్ అనేవి Z2 బై m ప్లస్ అండ్ 1 మైనస్ m స్క్వేర్ బై 4m ఇంటూ Z1 అనేది వాల్యూస్ని, ఇంపిడెన్స్ వాల్యూస్ని మనకి డిరైవ్ చేస్తుంది. అది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఇఫ్ 0 లెస్ దాన్ m ఆర్ m లెస్ దాన్ 1. సో 0 అనేది m కన్నా తక్కువ ఉండాలి. సో 0 లెస్ దాన్ m వాల్యూ అనేది 0 కన్నా తక్కువ అవ్వకుండా ఉంటే అండ్ m లెస్ దాన్ 1. సో m వాల్యూ అనేది 1 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఏంటి, m ఈక్వల్ టు 0 టు 1 అనేది వాల్యూనే ఉండాలి. ఇక్కడ సమ్ వాల్యూస్ అనేవి మనం ప్రాబ్లం ఓరియంటెడ్గా తీసుకున్నా కానీ, ఇక్కడ ప్రాబ్లం ఓరియంటెడ్ తీసుకొని సమ్ ఇంపిడెన్స్ వాల్యూ అనేది ఇచ్చామనుకో, రెసిస్టెన్స్ కానీ ఇంపిడెన్స్ కానీ వాల్యూస్ అనేవి ఇచ్చామనుకో, సో ఈ m పార్ట్లో ఏం పెడతామంటే ఆ ఇచ్చిన వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సో డిరైవ్డ్ సర్క్యూట్, ఇదేంటి డిరైవ్డ్ సర్క్యూట్, ఏమొచ్చింది మనకి, mz1 z2 అండ్ mz1 బై 2 అనేది తీసుకుంటే సిరీస్ కనెక్షన్లో మనకు కనెక్ట్ చేస్తే టోటల్ ఇంపిడెన్స్ అనే వాల్యూస్ అనేవి ఎలా వస్తున్నాయి, ఈ విధంగా వస్తున్నాయి అని మనం ప్రూవ్ చేసాం. సో తర్వాత ది సేమ్ ప్రాసెస్ ఈజ్ అప్లైడ్ టు m డిరైవ్డ్ పై సెక్షన్. సో ఈ ప్రాసెస్నే మనం పై సెక్షన్ కూడా యూజ్ చేస్తాం. సో ఆ పై సెక్షన్లో కూడా ఎలా వస్తుందంటే Z2 డాష్ ఈక్వల్ టు 1 మైనస్ m స్క్వేర్ బై 4m Z1 ప్లస్ Z2 బై m అనేది వస్తుంది. సో ఈ వాల్యూని అక్కడ కూడా మనకి డిరైవ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.